ప్రభునామ స్తోత్రాలు. ఈ దినము 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినాయో అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. For no matter how many promises God has made, they are yes in Christ. परमेश्वर की जितनी प्रतिज्ञाएं है वे सब उसी में आके साथ है. ఇక్కడ దేవుని వాగ్దానములు ఎంతైనా నమ్మచ్చు, మనుషుని మాటలు నమ్మలేం. దేవుడు మాట తప్పేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. రోమా 15:8 పితలకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. దేవుడు సత్యవంతుడండి, ఆయనలో అబద్ధము లేదు. దానికి నేనే మార్గం సత్యమన్నాను. అపొస్తలుల కార్యం 3:25-26 ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదించబడునని చెప్పి మీ పితలతో చేసిన నిబంధన మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని దాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపబడింది. రోమీయులకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 16వ వచనములో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి యేసుదేశస్తుని కూడా రక్షణ కలుగుట అది దేవుని శక్తి ఉన్నది. అవును, సువార్త ద్వారా మానవులు మార్చబడాలి. యేసు క్రీస్తు సువార్తకు మూలకాడు. సోదరుడా, సువార్త విని యేసుని నమ్మావా? నమ్మకపోతే నేడే నమ్మి ఆయన బిడగా తీర్చబడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు సువార్త నమ్మి మీ కొరకు జీవించేదాని కృప దయచేయండి. మీ పరలోకపు ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.